హలో అండి. ఫస్ట్ టైం గనక మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథను రాసిన వారు జీడిగుంట శ్రీనివాసరావు గారు. ఒక్కడే కొడుకు కావడంతో చరణ్‌ని కంట్లో పెట్టుకొని పెంచుకుంటున్నారు తల్లిదండ్రులు మధు, అమ్మాని దంపతులు. చరణ్ కూడా తల్లిదండ్రుల ఆశల ప్రకారం చక్కగా చదువుకుంటూ మంచి బాలుడిగా పేరు తెచ్చుకుంటున్నాడు. ప్రతి శనివారం తల్లిదండ్రులతో కలిసి వాళ్ళ ఊరిలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళటం అలవాటు. ఆ అలవాటు తన ఇంజనీరింగ్ పూర్తయి ఉద్యోగం వచ్చినా మారలేదు. నాన్న, నేను హైదరాబాద్కి వెళ్ళి ఉద్యోగం చేస్తూ ఒక్కడనే ఉండే బదులు మీరు కూడా నాతో రావచ్చు కదా అన్నాడు చరణ్. చూడు చరణ్, ఎల్లకాలం నీతో మేము ఉండలేం. రేపు నీకు పెళ్ళి అయితే నువ్వు, నీ భార్య, తరువాత నీ పిల్లలు, ఇలా కొత్త బంధాలు ఏర్పడాలి. మా బాధ్యత నీకు పెళ్లి చేయడం వరకు మాత్రమే. ఆ తరువాత మిమ్మల్ని చూసి ఆనందిస్తూ శేష జీవితం మీ అమ్మ నేను ఈ పుట్టిన ఊరిలోనే లాగించేస్తాం అన్నాడు. అయితే కొడుకుగా నా బాధ్యత ఏమీ లేదా మీ విషయంలో అన్నాడు చరణ్. భారంగా ఊపిరి తీసుకొని మధు కొడుకుతో అన్నాడు. చూడు చరణ్, నీకు పెళ్ళి అయ్యేంత వరకు మాతో కలిసి నీ ఒంటరితనం మర్చిపోతావు. ఆ తర్వాత నీకు భార్య అనే తోడు దొరుకుతుంది. అప్పుడు నీ అవసరాలు ఆమె చూసుకుంటుంది. అప్పటి వరకు ప్రతి విషయంలో అమ్మ అది కావాలి, నా బట్టలు ఎక్కడ పెట్టావు అమ్మా అని అడిగే నువ్వు ఒక్కసారిగా ఆ పనులు నీ భార్యని అడగటం మొదలు పెడతావు. దానితో సహజంగా మాకు చూడు, ఇన్నాళ్ళు మన వెంట తిరిగిన కొడుకు పెళ్ళాం రాగానే మారిపోయాడు అనే బాధ కలుగుతుంది. ఈ బాధ మా అమ్మ నాన్న అంటే మీ బామ్మ తాతయ్య కూడా ఇలాగే అనుకుని ఉంటారు. ఇప్పుడు మేము, రేపు మీ పిల్లాడు. పెళ్ళి అయితే ఇది సహజం, ఎవరి తప్పు కాదు. అందుకే పిల్లల పెళ్ళి అయిపోయిన తర్వాత తల్లిదండ్రులు కృష్ణారామ అనుకుంటూ ఒకరి కోసం ఒకరు ఉండాలి, కానీ ఇంకా పిల్లల జీవితంలో పెత్తనం కావాలి అని అనుకోకూడదు. అందుకే మొదటి నుంచి నువ్వు విడిగా ఉండటం మంచిది అని నా అభిప్రాయం అన్నాడు. అంటే నాకు పెళ్ళి అయిన తర్వాత మీ కోడలు మిమ్మల్ని నన్ను విడగొడుతుందని అంటారా? అలా అయితే నేను పెళ్లి చేసుకోను అన్నాడు చరణ్. నాయనా, నాకిప్పుడు 55 ఏళ్ళు. ఇప్పుడు అలాగే అనిపిస్తుంది తల్లిదండ్రుల కోసం త్యాగం చేయాలి అని. కానీ అది ఏ తల్లిదండ్రులు ఒప్పుకోలేరు. తమ పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లా పాపలతో సుఖంగా ఉండాలి అని కోరుకుంటారు. అయినా అప్పుడే ఎందుకు నీకా బెంగ? వీలున్నప్పుడు నువ్వు రావచ్చు, మాకు వీలున్నప్పుడు మేము వస్తాము. హైదరాబాద్ మీ అమ్మ చూడలేదు ఇప్పటి వరకు అన్నాడు తండ్రి. సరే, ఎలాగో ఎల్లుండి బయలుదేరి నువ్వు హైదరాబాద్ వెళ్ళి ఉద్యోగంలో చేరాలి. ఈరోజు శుక్రవారం, గుడికి వెళ్ళి వద్దాం పదా అన్నాడు కొడుకుతో. మొత్తానికి ఇద్దరు బయలుదేరి గుడికి వెళ్ళారు. ప్రతి వారం వచ్చేవాళ్ళు కావడంతో అర్చకుడు రమణాచారి గారు నవ్వుతూ పలకరించి వీళ్ళ పేరున అర్చన చేసి తీర్థం ఇచ్చాడు. ఎందుకో పూజారి గారు ఏదో బాధపడుతున్నట్లుగా ఉండటం ప్రతిసారి గమనిస్తున్న మధు, అయ్యా గురువుగారు, మీరు ఏమి అనుకోను అంటే ఒక మాట అడగాలి అనుకుంటున్నాను అన్నాడు రమణాచారి గారితో. జనం కూడా తక్కువగా ఉండటంతో తన సహాయకుడికి తీర్థం గిన్నెచ్చి, అలా పదండి, అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం అని ముందుకు నడిచాడు ఆచారి గారు. గుడిలో స్తంభంకి ఆనుకొని కూర్చొని రమణాచారి గారు మధుని కూడా కూర్చోమని చరణ్తో, నువ్వు అలా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసిరా నాయనా అని పంపించి, చెప్పండి మధుగారు అన్నాడు. ఏమీ లేదు ఆచార్య గారు, మేము మమ్మల్ని కాపాడమని అడగడానికి గుడికి వస్తాం. మీరు నిత్యం ఆ దేవుడి దగ్గరే ఉంటారు కదా, ఎందుకో నిరుత్సాహంగా ఉంటారు. కారణం చెప్పగలిగితే చెప్పండి. మనం 20 ఏళ్ల నుండి ఒకరికొకరం తెలిసిన వాళ్ళం అన్నాడు మధు. పెద్దగా చెప్పుకునే బాధ కాకపోయినా మీరు ఊహించినట్టు కొంత అలజడి ఉంది. నాకు ఒక్కతే కూతురు, పేరు రమ్య. చిన్నప్పటి నుండి చదువులో ఫస్ట్ రావడంతో అది ఇంజనీరింగ్ చదువుతాను అని పట్టుబట్టింది. నేను నా భార్య మనకెందుకు అంత పెద్ద చదువులు, మడి కట్టుకొని దేవుడు ప్రసాదం చేసి గుడికి పంపించగలిగితే చాలు. మంచి అర్చకుని ఇచ్చి నీ వివాహం చేసి పంపించే స్తోమత మాత్రమే నాకు ఉంది అని చెప్పినా మొండి పట్టు పట్టడం వలన మన గుడి ధర్మకర్తల దయ వల్ల ఇంజనీరింగ్ చదివించాను. మీకు తెలుసుగా, మా ఇళ్లలో మగపిల్లలు ఎక్కువగా ఏదో ఒక గుడి చూసుకొని సెటిల్ అయిపోతారు.
ఇప్పుడు మా అమ్మాయి తన ఉద్యోగం చేస్తాను, అలాగే తనంత చదువుకున్న వాడినే పెళ్లి చేసుకుంటాను అని గొడవ మొదలుపెట్టింది. మీరే చెప్పండి, మా ఆచారాలకు తగ్గట్టుగా బ్రాహ్మణ కుటుంబంలో వేరే శాఖ వారు దొరుకుతారా? దొరికినా ఈ పూజారి కూతుర్ని చేసుకుంటారా? అదే బాధ అంటూ, అదిగో సాయంత్రం నైవేద్యంకి ప్రసాదం తీసుకుని వస్తుంది, అదే మా అమ్మాయి అని లేచారు ఆచారి గారు. అదేమిటి, తన కొడుకు చరణ్ అక్కడ అమ్మాయితో నవ్వుతూ మాట్లాడుతూ వస్తున్నాడు అనుకున్నాడు మధు. పూజారి గారి అమ్మాయి తండ్రికి ప్రసాదం డబ్బా ఇచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తుంది. తన దగ్గరికి వచ్చిన చరణ్తో, ఎవరితోరా మాట్లాడుతున్నావు అని అడిగాడు. మన గుడి పూజారి గారి అమ్మాయట. నాకు ఇంజనీరింగ్లో 1 సంవత్సరం జూనియర్, బాగా చదువుతుంది, మంచి అమ్మాయి అని పేరుంది. అయితే మన ఊరే అని తెలియదు. ఇక్కడ నన్ను చూసి పలకరించింది. ఈ గుడి వాళ్ళదే అంది. మనం ఎన్నాళ్ళు వెంకటేశ్వర స్వామి గుడి అనుకుంటున్నాం అన్నాడు నవ్వుతూ. పూజారి గారు ఒక అరిటాకులో ప్రసాదం తీసుకుని వచ్చి మధు చేతిలో ఉంచాడు. ప్రసాదం తీసుకుని తండ్రి కొడుకులు ఇంటికి బయలుదేరారు. ఏమిటి ఇంత లేట్ అయింది అంటూ తలుపు తీసింది అమ్మాని. ఏదో పిచ్చాపాటి మాట్లాడుకుంటూ కూర్చున్నాం పూజారి గారు నేను అన్నాడు మధు ప్రసాదం పొట్లం భార్య చేతికిచ్చి. రాత్రి భోజనమైన తర్వాత ఆరు బయట కుర్చీలు వేసుకుని కూర్చున్నారు తండ్రి కొడుకులు. నువ్వు హైదరాబాద్ వెళ్ళగానే ఆనందనగర్లో ఈ ఊరు నుంచి వెళ్ళి బిజినెస్ చేస్తున్న నా స్నేహితుడు హరిబాబుని కలువు. అతను నీకు మంచి ఇల్లు అద్దెకు చూపిస్తాను అన్నాడు. ఎవరితోనూ విరోధం పెట్టుకోక నీ ఉద్యోగం నువ్వు చేసుకో. మనకు తెలియని ఊరిలో జాగ్రత్తగా ఉండాలి అన్నాడు కొడుకుతో. అలాగే నాన్న, మీరు కంగారు పడకండి. ఇల్లు తీసుకున్న తర్వాత కొన్నాళ్ళు మీరు నాతో ఉంటే చాలు అన్నాడు చరణ్. అది సరే, ఒక ప్రశ్న. మన బ్రాహ్మణ కులం నానాటికి తగ్గిపోతుంది కదా, పిల్లలకి పెళ్లి సంబంధాలు దొరకడం లేదు. దానికి తోడు మనలోనే అనేక శాఖలు, వాళ్ళని వీళ్ళు వీళ్ళని వాళ్ళు కలుపుకోరు. ఇది అంత అవసరమా అన్నాడు మధు. నాన్న, శాకాహారులై ఆచార వ్యవహారాలు కలిసే ఏ కులమైనా ఒక్కటే. ముఖ్యంగా ఆహార విషయంలో తేడాలు ఉంటే కష్టం. అందుకే ఇవి అన్నీ కలిసిన సంబంధాలే చూసుకుంటారు అన్నాడు చరణ్. అయితే ఒక విషయం చెప్పు, మన గుడి పూజారి గారి అమ్మాయిని నువ్వు చేసుకోవడానికి ఆయన పూజారితనం అడ్డం అనుకుంటున్నావా అని అడిగారు కొడుకుని. తండ్రి ప్రశ్నకి తెల్లబోయి, అసలు ఆ ఆలోచన కూడా నా మనసులో లేదు అన్నాడు చరణ్. పూజారి గారు తన కూతురు గురించి చెప్పిన విషయం చరణ్కి చెప్పి, చూడు చరణ్, వారి ఇళ్లల్లో చాలామంది మగపిల్లలు పూజారులుగా సెటిల్ అవుతున్నారట. ఆ అమ్మాయి తనతో సమానంగా చదివిన అబ్బాయిని చేసుకుంటాను అంటుంది. అయినా అటువంటి సంబంధం తెచ్చే స్తోమత లేదు అని బాధపడుతున్నాడు. సాయంత్రం అమ్మాయిని చూశాను, బంగారు బొమ్మలా ఉంది. నువ్వు కూడా అమ్మాయికి మంచి సర్టిఫికెట్ ఇచ్చావు కాబట్టి నువ్వే అమ్మాయిని పెళ్లి చేసుకొని మనలో మనకి శాఖా భేదాలు లేవు అని చెప్పొచ్చుగా అన్నాడు. నాకు టైం కావాలి, ఈలోపు అమ్మని ఒప్పించండి అన్నాడు. అంతే, కలిసొచ్చిన కాలంలో నడిసొచ్చిన పిల్లలు అన్నట్లుగా పూజారి గారు ఒప్పుకోవడం నుంచి అన్ని పనులు చకచకా జరిగి చరణ్ పెళ్ళి పూజారి గారి అమ్మాయి రమ్యతో జరగడం, హైదరాబాద్లో కాపురం పెట్టడం జరిగిపోయాయి. మధు అమ్మాని కూడా కొడుకు కోడలతో పాటు హైదరాబాద్ వెళ్ళిపోయారు. మధు తాతగారు అయ్యారు. మనవడికి ఏడాది పుట్టినరోజు కూడా వచ్చింది. ఇల్లంతా పుట్టినరోజు హడావడి కనిపిస్తుంది. గెస్ట్స్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత చరణ్ తల్లిదండ్రులు ఉన్న గదిలోనికి వెళ్ళి, నాన్న, మీ సలహా కావాలి అన్నాడు. మంచం మీద లేచి కూర్చొని, ఏమైంది చరణ్, ఎందుకలా ఉన్నావు అన్నాడు మధు. మా ఆఫీస్ వాళ్ళు నన్ను అమెరికా 2 సంవత్సరాల కోసం వెళ్ళమంటున్నారు. మీ కోడలు కూడా మా ఆఫీస్లోనే కాబట్టి వాళ్ళు తనని కూడా పంపడానికి ఒప్పుకున్నారు. నాకు మిమ్మల్ని ఈ వయసులో వదిలి పరాయి దేశం వెళ్ళటం ఇష్టం లేదు అన్నాడు చరణ్. మీ ఆవిడ ఏమంటుంది అని అడిగాడు కొడుకుని. తను కూడా ఏదీ తేల్చుకోలేకపోతుంది. ఈ వారంలో ఏ విషయం చెప్పాలి ఆఫీసులో అన్నాడు. చూడు, మీ పెదనాన్న పిల్లలు 2 అమెరికాలోనే ఉంటున్నారు. వాళ్ళు విశాఖపట్నంలో వృద్ధాశ్రమంలో ఉంటున్నారు. మొన్న మా అన్నయ్య అన్నాడు, అక్కడే చాలా బాగుంది అని. మీరు కూడా వచ్చేసేయండి, పిల్లల భవిష్యత్తుకి మనం అడ్డంగా ఉండకూడదు అన్నాడు. నేను చెప్పాను, నాకు ఆశ్రమంలో ఉండాల్సిన అవసరం లేదు. నా కొడుక్కి ఇండియాలోనే ఇష్టం, వాడు అమెరికా వెళ్తాను అని అనడు అన్నాను. ఈ మాట జరిగి వారం కాలేదు. ఇప్పుడు మీ ఆఫీస్ వాళ్ళు మీ ఇద్దరిని అమెరికా వెళ్ళమండం విధిలీలగా అనిపిస్తుంది అన్నాడు.
అందుకే నాన్న నేను రేపే ఆఫీస్ వాళ్ళకి చెప్పేస్తాను మేము వెళ్ళలేము అని. అవసరమైతే వేరే ఉద్యోగం చేసుకుంటాం అన్నాడు. చూడండి, మన జీవితం చివరి భాగంకి వచ్చేసాం. మన కోసం పిల్లాడి భవిష్యత్ పాడు చేస్తామా చెప్పండి. వాడి అదృష్టం బాగుండి చిన్న వయసులోనే అమెరికాలో ఉద్యోగం వచ్చింది అంటే మనం సంతోషించాలి అంది భార్య అమ్మాని. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. రేపో మాపో పోయే మన కోసం వాడు మంచి అవకాశం వదులుకోకూడదు అన్నాడు మధు. మేము వెళ్ళిపోతే మీరు ఇక్కడ ఒంటరిగా ఎలా ఉంటారు నాన్న? నేను అమెరికా వెళ్ళినా మీ గురించి ఆలోచన ఉంటుంది అన్న కొడుకు భుజం మీద చెయ్యి వేసి, ఒంటరి ఎందుకు అవుతామురా? మమ్మల్ని ఇక్కడ ఏదైనా మంచి వృద్ధాశ్రమంలో చేర్పించు. మీరు ఎలాగో 2 సంవత్సరాల తర్వాత వచ్చేస్తారు కదా. ఈ అవకాశం పాడు చేసుకోకుండా అమెరికా వెళ్ళి 4 రూపాయలు సంపాదించుకుంటే మంచిదేగా అని ఒప్పించాడు. పిల్లలకు ఎయిర్పోర్ట్లో సెండ్ ఆఫ్ చెప్పి విచారంగా ఇంటికి చేరారు మధు అమ్మాని దంపతులు. నెలాఖరు వరకు ఈ ఇంట్లో ఉండవచ్చు. ఈలోపుగా పూర్తి వెజిటేరియన్ వృద్ధాశ్రమం ఉంటే వెతికి బాగుంటే అందులో ఉందాం. ఈ ముచ్చట కూడా తీరుతుంది. 2 ఏళ్ళు ఎంతసేపులో గడుస్తాయి అన్నాడు భార్యకి ధైర్యం చెప్తూ. అన్ని విధాలా మధుకి నచ్చింది సత్య వృద్ధాశ్రమం. ఉదయం నుంచి రాత్రి వరకు భోజన సౌకర్యంతో పాటు డాక్టర్ సౌకర్యం కూడా ఉండటంతో డబ్బు కట్టేసి చేరిపోయారు. కొంతమంది ఒంటరి వాళ్ళు, చాలామంది వృద్ధ దంపతులతో ఉంది ఆ ఆశ్రమం. కొద్ది రోజులకి ఒకరితో ఒకరికి పరిచయం పెరిగి ఇక్కడ బాగానే ఉంది కాలక్షేపం అనుకున్నాడు. వంటల మీద ఇష్టం ఉండటంతో వంటశాలకి ఇన్ఛార్జిగా ఉంటాను అని ఆశ్రమం యాజమాన్యంని అడిగి ఆ పనిలో పడిపోయాడు మధు. అమ్మాని తన వయసు వాళ్ళకి సాయంత్రం పురాణం చెప్తూ కాలం గడుపుతోంది. కొద్ది నెలల్లోనే మధు దంపతులు అక్కడ ఉన్న వాళ్లతో విడదీయలేని బంధం ఏర్పడింది. ఆ రోజు ఆదివారం. తెల్లవారి 7 గంటల వేళ. మంగళ వాయిద్యాల చప్పుడు విని ఒక వృద్ధురాలు పక్కన ఉన్న ఆవిడతో, ఏమిటండి ఈ వృద్ధాశ్రమంలో సన్నాయి మేళం అని అడిగింది. అయ్యో మీకు తెలియదా? అమెరికా నుంచి మధు అమ్మాని గారి కొడుకు కోడలు తల్లిదండ్రులను విడిచి ఉండలేక ఇండియా వచ్చేసి తల్లిదండ్రులని తమతో ఇంటికి తీసుకుని వెళ్ళిపోతున్నారు అంది. మనకి కూడా అటువంటి రోజు వస్తుందా అంటున్న ఆ పండు వృద్ధురాలికి ఏమి చెప్పాలి? ఇది ఒక్కరి సమస్య కాదు, ఎంతోమందిది. తల్లిదండ్రుల చివరి మజిలీ వరకు కన్నందుకు వదిలేయకుండా చూసుకోవటం సంతానం బాధ్యత. సంపాదనకి అంతేముంది.